ఓ రైల్వే స్టేషన్లో వేలకు వేలు పెట్టి గ్రామస్తులు టికెట్లు కొంటారు, కానీ ప్రయాణించరు. ఇలా రోజు టికెట్స్ కొనడం, స్టేషన్కి ఆదాయం పెంచడం వారు అలవాటు చేసుకున్నారు. ఆ రైల్వే స్టేషన్కి ఆదాయం పెంచితే వారికేంటని ఆలోచిస్తున్నారా? అయితే వారి గురించి తెలుసుకోవాల్సిందే. వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గం మొత్తానికి ఏకైక రైల్వే స్టేషన్ నెక్కొండ రైల్వే స్టేషన్. దీంతో ఆయా మండలాలకు చెందిన వారు ట్రైన్ల కోసం ఇక్కడికే వస్తుంటారు. అయితే గతంలో ఈ మార్గం గుండా తిరుపతి, హైదరాబాద్, ఢిల్లీ, షిర్డీ తదితర ముఖ్య ప్రాంతాలకు ట్రైన్లు వెళ్తున్నా హాల్టింగ్ మాత్రం లేదు. దీంతో స్థానిక ట్రైన్ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ వచ్చే ప్రయాణికుల మీద ఆధారపడిన ఆటో డ్రైవర్లు, షాపులు కూడా ఇబ్బంది పడుతున్నాయి. తాజాగా ఆదాయం తగ్గుతోందన్న సాకుతో ఈ స్టేషన్లో హాల్టింగ్ను రైల్వే అధికారులు రద్దు చేశారు. ప్రయాణికులు పలుమార్లు విన్నవించడంతో ఇటీవల సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కు తాత్కాలిక ప్రాతిపదికన హాల్టింగ్ కల్పించారు. అయితే 3 నెలల పాటు ఆదాయం వస్తేనే పూర్తి స్థాయిలో హాల్టింగ్ కల్పిస్తామని, లేకపోతే రద్దు చేస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఓ కండిషన్ పెట్టారు. దీంతో హాల్టింగ్ కోల్పోకూడదని డిసైడ్ అయిన నెక్కొండ గ్రామస్తులందరూ ఏకమయ్యారు. నెక్కొండ పట్టణ రైల్వే టికెట్ ఫోరం పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 400 మంది సభ్యులుగా చేరారు. వీరంతా ఇప్పటి వరకు విరాళాల రూపంలో 25,000 సేకరించారు. ఈ డబ్బుతో రోజు నెక్కొండ నుంచి ఖమ్మం, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలకు ట్రైన్ టికెట్లు కొంటున్నారు. స్టేషన్కు ఆదాయం చూపించడం కోసమే ఇలా చేస్తున్నామని, మరిన్ని రైళ్ల హాల్టింగ్ కోసం కృషి చేస్తామని స్థానికులు తెలుపుతున్నారు. ట్రైన్లు ఆగటం కోసం వీరు చేస్తున్న ప్రయత్నాన్ని చూసి పలువురు అభినందనలు తెలుపుతున్నారు.